తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితాసూరి. ఇవాల్టి కవిత శీర్షిక అగ్నిగోళం. ఈ కవిత నేటి నిజం దినపత్రికలోని సాహితీ కెరటాలు అన్న పేజీలో 9వ తేదీ మే నెల 2019న ప్రచురింపబడింది. కిరణజన్య సంయోగ క్రియలో అంతర్లీనమైన ప్రకృతి పెదవులపై చిరునవ్వుల పత్రహరితమై చివురించిన సమతుల్యపు తాదాత్మ్యం మైమరచిన వేళ, కిరణజన్య సంయోగ క్రియలో అంతర్లీనమైన ప్రకృతి పెదవులపై చిరునవ్వుల పత్రహరితమై చివురించిన సమతుల్యపు తాదాత్మ్యం మైమరిచిన వేళ, చాప కింద నీరులా కబ్జా కాబడిన ప్రతి చోట పరుచుకున్న కాంక్రీటు పూతలు, పొగచూరిన రసాయన పరిమళాలు. చాప కింద నీరులా కబ్జా కాబడిన ప్రతి చోట పరుచుకున్న కాంక్రీటు పూతలు, పొగచూరిన రసాయన పరిమళాలు. అత్యాశల భవిష్య నిధికై బలి కాబడుతున్న కూకటి వేళ్ళు, విచక్షణ నశించిన విషపు కోరలతో విలవిలలాడుతున్న భావి స్వప్న సౌధాలు. అత్యాశల భవిష్య నిధికై బలి కాబడుతున్న కూకటి వేళ్ళు, విచక్షణ నశించిన విషపు కోరలతో విలవిలలాడుతున్న భావి స్వప్న సౌధాలు. మృగతృష్ణల కక్కస చేతుల్లో బలి కాబడుతున్న వృక్ష విలాపాల ఆరని సెగలు. మృగతృష్ణల కర్కస చేతుల్లో బలి కాబడుతున్న వృక్ష విలాపాల ఆరని సెగలు. వివేచన మరిచిన మనిషి విచ్చలవిడిగా రెచ్చిపోయి చేసుకున్న స్వయంకృతాపరాధానికి తపోభంగమైన తాపపు శాపాల్లో కల్మష జ్వాలై ప్రజ్వలిస్తోంది. ప్రాణికోటి హాహాకారాల్లో పుడమి నేడు అగ్నిగోళమై ఆక్రోశిస్తోంది. వివేచన మరిచిన మనిషి విచ్చలవిడిగా రెచ్చిపోయి చేసుకున్న స్వయంకృతాపరాధానికి తపోభంగమైన తాపపు శాపాల్లో కల్మష జ్వాలై ప్రజ్వలిస్తోంది. ప్రాణికోటి హాహాకారాల్లో పుడమి నేడు అగ్నిగోళమై ఆక్రోశిస్తోంది. కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.